స్టార్ట్ చేయండి. ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎడమ చేతి ముద్ర. మీకు ఇష్టమైనది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ముందు నాస్ట్రిల్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత భస్త్రిక, న్యూరోమస్కులర్ బ్రీతింగ్, ఇట్లా ఒక క్రమ పద్ధతిలో కూడా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఏదైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్లా భస్త్రిక నార్మల్ది ఎక్కువగా రెగ్యులర్గా చేసేది కదా, ఇది కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. సెక్షనల్ బ్రీతింగ్, క్లావికల్ రీజియన్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ కోసం, అబ్డామినల్ మజిల్స్, ఇట్లా 3 విభాగాలకు కూడా చేసుకోవచ్చు. విభాగ ప్రాణాయామం అంటాము, దాన్నే స్పీడ్గా చేస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఓకే, స్టార్ట్ చేసేసేయండి. సూర్యాంగ, నేను చంద్రాంగ భస్త్రికతో స్టార్ట్ చేస్తున్నాను. ఎడమ చేయి ప్రాణముద్ర పెడుతున్నాను. మీకు నచ్చిన ముద్ర ఏదైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు కలిపాను. కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా ఒక 50 ఆవృతాలు స్పీడ్గా. ఏదో ముక్కు కనుక మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు చీపుతాం కదా, ఆ పద్ధతిలోనే స్పీడ్గా బ్లో అవుట్ చేస్తూ. ఎక్కడ శ్వాసను ఆపాల్సిన పని లేదు, చాలా స్పీడ్గా బ్రీతింగ్ బ్రీతింగ్ ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేసి సరిపోతుంది. బ్రీత్ అవుట్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ న్యాచురల్గా బ్రీతింగ్ జరిగిపోతా ఉంటుంది. ఇప్పుడు చెయ్యి మార్చి చేసుకోండి. కుడి చెయ్యి ప్రాణముద్ర పెట్టాను. ఎడమ బొటన వేలుతో ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా సూర్యాంగ భస్త్రిక చేస్తుంది, అంటే సూర్యనాడి యాక్టివేషన్. స్లోలీ రిలాక్స్. సుషుమ్న భస్త్రిక చేసేసేయండి. రెండు ముక్కు పుట్టుల ద్వారా శ్వాసలు తీసుకుని వదులుతుంది. అలసట అనిపిస్తే ఒక్కసారి డీప్ బ్రీత్ అవుట్ చేసి మళ్ళీ ముక్కు పుట్టుల దగ్గర శబ్దం చేస్తూ విగ్రస్గా చేయండి. రావట్లేదు స్పీడ్గా చేయడానికి, ఒక్కసారి మామూలు శ్వాస తీసుకొని వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి, వచ్చేసింది. స్లోలీ రిలాక్స్. రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. 2 అరచేతులు ఒకదానిలో ఒకటి చేతి బొట్టను టచ్ చేసి భుజాలు విశాలంగా, వెన్నుపూస నిటారుగా, నాలుక కేచిరి ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర. శరీరం ఇప్పటిదాకా చేసిన ప్రాణాయామం తాలూకు ఆ శక్తి ప్రసారాన్ని ఆస్వాదిస్తూ స్లోలీ రిలాక్స్. స్లోలీ నెమ్మదిగా. సమయాభావం వల్ల మనం నెక్స్ట్ వాటికి వెళ్ళిపోతాం. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేసేసేయండి. లేకపోతే మీకు నచ్చితే భస్త్రిక కూడా చేసుకోండి. ఇలా డీప్ బ్రీతింగ్ బ్రీత్.
ఒక 10 టైమ్స్ చేసుకోండి. నేను మాత్రం న్యూరోమస్కులర్కి వెళ్ళిపోతున్నాను. కుడి చేత్తో కుడి ఛాతీ భాగాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎడమ ఊపిరితిత్తు, కుడి ఊపిరితిత్తు వెనుక వైపు, ఈ రెండు యాక్టివేట్ అవుతాయి. చెయ్యి మార్చి ఇప్పుడు కుడి అరిచేయి నాభిస్థానం మీద ఎడమ ఛాతీ భాగం ప్రెస్ చేస్తూ కుడి చెవిని మూసివేసి స్లోలీ రిలాక్స్. రెండు చేతులతో క్రాస్గా రెండు చెవుల్ని మూసివేసి రెండు అరిచేతులతో రెండు కళ్ళను మూసివేసి రెండు అరిచేతులతో రెండు చెవుల్ని మూసివేసి స్లోలీ రిలాక్స్. ఇలా ఒక 6 శ్వాసలు చాలా స్పీడ్గా తీసుకోవాలి. ఇది ప్రాణాయామం కాదు, న్యూరోమస్కులర్ బ్రీతింగ్ అంతే. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోవచ్చు. వజ్రాసనం లేదా సుఖాసనం, అర్ధ పద్మాసనం, మీ కన్వీనియంట్ని బట్టి కూర్చోండి. నేను అర్ధ పద్మాసనంలో కూర్చున్నాను. ఎడమ చేయి ప్రాణ ముద్ర పెడుతున్నా నేను. మీకు నచ్చితే వేరే ముద్రలు కూడా మార్చి పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ సంబంధమైన సమస్యలు ఉన్నాయి, లేదా తిన్నది సరిగ్గా అరగట్లేదు, జీర్ణక్రియ మెరుగుపరుచుకోవాలి, అపాన ముద్ర పెట్టేసుకోండి. బెస్ట్ ముద్ర, బాగుంటుంది అది. ఒకవేళ హార్ట్ సంబంధమైన సమస్యలు ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఫస్ట్ వాయు ముద్ర పెట్టేసి ఆ తర్వాత మిగతా 2 వేలు టచ్ చేయాలి. అపాన వాయు ముద్ర, ఇది హార్ట్కి కూడా చాలా చాలా మంచిది. ఈ విధంగా మన ఇష్టం అనమాట, మన క్రియేటివిటీ, ముద్ర ఏది పెడతాం అనేది. ఈ 5 పంచభూతాల కాంబినేషన్ రకరకాలుగా మనం ఉపయోగించే కొద్దీ ముద్రల పేర్లు మారిపోతూ ఉంటాయి అంతే. సో ఇప్పుడు పృథ్వీ ముద్ర ఉంది. ఇప్పుడు ఉగ్రపు వేలు బొటన వేలు టిప్స్ కలపాలి పృథ్వీ ముద్ర. దీనివల్ల ఎముకల సాంద్రత చక్కగా, అది క్వాలిటీ, మనకి డి విటమిన్ అదంతా కూడా శరీరంలో బాగా ఏర్పడడానికి, కానీ పృథ్వీ తత్వం పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పృథ్వీ ముద్ర. సో ఈ విధంగా మీకు తెలిసిపోతుంటుంది నెక్స్ట్ అంటే మన సమస్యను బట్టి ఏ ముద్ర వేసుకోవాలనేది ఒక అవగాహన పెట్టుకుంటే మీరు అదే ముద్ర ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ముద్ర 15 నుంచి 20 నిమిషాల పాటు, కనీసం 10 నుంచి 20 నిమిషాల లోపల ప్రాక్టీస్ చేస్తేనే ఫలితం ఉంటుంది. అందువల్ల మన ప్రాణాయామం చేసే ఈ పావు గంట కూడా ఒకే ముద్రతో చేయొచ్చు, లేదా రకరకాల ముద్రలు పెట్టుకుంటే అన్నీ అలవాటు అవుతాయి. అప్పుడు రోజువారీ కార్యక్రమాలు, మన రోజువారీ దైనందిక కార్యక్రమాలు మనకి కన్వీనియంట్ ముద్ర చూసుకొని న్యాచురల్గా వేసేసుకోగలుగుతాం. ఇది ఒక పద్ధతి. సో ఇట్లా మీరు ఏది కావాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. నేనైతే ప్రాణ ముద్ర పెడుతున్నా. అనులోమ విలోమ చేసేసి ఎవరికి వాళ్ళు ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తుంది. 1 సెకండ్ ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకుని 1-2 సెకండ్లు ఆగాక ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తుంది. ఇది ఒక ఆవృతం. ఇలాంటివి మినిమం 10 అయినా చేయాలి ప్రతిరోజు. ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా అనులోమ విలోమ చేసుకున్నాకే నెక్స్ట్ ధ్యాన స్థితికి దానికి సంబంధించినవి వెళ్ళిపోతాం న్యాచురల్గా. ఓంకార ప్రాణాయామాలు చేయడం, ఇవన్నీ కూడా ఏకాగ్రతకి బాగా ఉపయోగపడతాయి. ధ్యాన స్థితిలో డైరెక్ట్గా కూర్చోలేము, కంపల్సరీగా ముందు ఏకాగ్రత రావాలి, తద్వారా ప్రత్యాహారం జరగాలి, ధారణ జరిగి ఆ తర్వాత ధ్యానానికి వెళ్తాం. సో ప్రత్యాహారం అంటే ఈ 5 సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు,
వీటిని స్తబ్దంగా చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఏకాగ్రత వస్తుంది. లేకపోతే మనలో ఉన్న ప్రాణశక్తి అంతా కూడా ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయడానికే ఎక్కువగా వినియోగించబడి ఆటోమేటిక్గా ఏకాగ్రత తొందరగా రాదు. మనకి ఏకాగ్రత రావాలి అంటే ముందు జ్ఞానేంద్రియాల పనితీరుని స్తబ్దత చేయాలి. అంటే వాటికి ప్రాణశక్తిని అందించకుండా మనము శ్వాస మీద దృష్టి పెట్టి దీర్ఘ శ్వాసలు దీర్ఘ ప్రశ్వాసలు చేయడం ద్వారా ఆటోమేటిక్గా 5 సెన్సార్ గమ్స్ అవి వాటి పనితీరు చాలా చాలా తగ్గిపోతుంది. అవి తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రాణశక్తి అంతా కూడా కేంద్రీకృతమయ్యి మన యొక్క మనసు ఏకాగ్రానికి ఉపయోగపడుతుంది. శ్వాసలు ఎప్పుడైతే తగ్గించేస్తామో ఆటోమేటిక్గా మనసు ఒక థాట్లెస్ స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. అటువంటి స్టేజ్ ఏకాగ్రత వచ్చిన తర్వాత మనము మెడిటేషన్ సంబంధించిన టెక్నిక్స్ ఉపయోగించుకొని ధ్యాన స్థితిలో ముందుకెళ్ళాలి, సైంటిఫిక్గా ముందుకెళ్ళాలి. అంతేగాని ఎలా పడితే ఎలాగో ధ్యానంలోకి వెళ్తే ఒక్కోసారి మన బ్రెయిన్ తట్టుకోలేదు. ఫ్రీక్వెన్సీ లెవెల్స్ హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు ఈ స్థూల శరీరము స్ట్రాంగ్గా ఉండాలి, మరి ముఖ్యంగా బ్రెయిన్. సో అది తట్టుకోవాలి అంటే సైంటిఫిక్గానే ముందుకు వెళ్ళాలి. మెడిటేషన్లో కూడా వాటికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. గురువులు వాళ్ళ యొక్క వాళ్ళ దీవెనలు పొంది వాళ్ళ మన్ననలు పొందినప్పుడు మనకి మెడిటేషన్ సంబంధించిన ఈ టెక్నిక్స్ అన్ని పరిచయం అవుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళకి రాదు. అది ఎంత పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే డైరెక్ట్గా మెడిటేషన్లో చేయగలుగుతారు. అంతేగాని లేకపోతే ప్రతి వాళ్ళకి గురువు సహాయం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. గురువు సహాయం లేకుండా మెడిటేషన్కి వెళ్ళదు. వెళ్తే పర్యవసనాలు చాలా చాలా దారుణంగా ఉంటాయి. అది సో మంచిది కూడా కాదు. ఏకాగ్రత వరకు ఇవి నార్మల్గా చేసుకోవచ్చు. మెడిటేషన్ ఈజ్ ఫుల్లీ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్. కాన్సన్ట్రేషన్ కోసం చేసే ఈ వ్యాయామం, ఈ ప్రాణాయామాలు ఇది సంబంధమే కాదు, మెడిటేషన్ పూర్తిగా వేరు. ఇలాంటి చిన్న చిన్నవి విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే అడ్డదిడ్డంగా ఎలా పడితే అలాగ మెడిటేషన్లు చేయడం, తర్వాత వాళ్ళు మానసిక రోగుల కింద మారిపోవడం, రకరకాలవి జరుగుతూ ఉంటాయి. చాలా మంది మీరు చూసే ఉంటారు, అక్కడక్కడ ధ్యానంలో వెళ్ళిపోయి మా మైండ్ సిక్కిల్ అయిపోతుంది, అంటే వాళ్ళకి మతి భ్రమిస్తూ ఉంటుంది. సో అవన్నీ జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు సిస్టమేటిక్గా వెళ్ళకుండా ఎలా పడితే అలాగా సాధన చేయడం, అలా చేయకూడదు. యోగ సాధన వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఇది గురువులు కొంత 1-2 రోజులు సపోర్ట్ ఇస్తే చాలు, యోగ సాధన ఈజీగా చేయగలుగుతారు ఎవరైనా. ధ్యానం వేరు అసలు. అది లాస్ట్ చక్కగా 7th స్టేజ్లో ఉంటుంది. ముందు 6 మెట్లు ఎక్కడో నేర్చుకోండి ఫస్ట్, ఆటోమేటిక్గా 7వ మెట్లోకి వెళ్ళిపోతాం. 7వ మెట్లో కూడా ఎలా వెళ్ళాలి, ఒక క్రమ పద్ధతిలో ఎక్కాలి 7వ మెట్టు. అది శ్వాస తీసుకున్నప్పుడు మన చుట్టూరా ఎంతో విశ్వకాంత శక్తి ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ. అది మ్యాగ్నటైజ్ అయి ఉంటుంది. అదంతా మన శరీరంలోకి మనం ఇట్లా అట్రాక్ట్ చేస్తున్నట్టు, ఆవాహన చేస్తున్నట్టు, సహస్రారం గుండా, మెడిల్లో గుండా, వెన్నుపూసలో నుంచి నెమ్మదిగా కిందకి అలా వెళ్ళిపోయి మూలాధారం దగ్గర దాకా వెళ్ళి అక్కడ నిద్రాణంలో ఉన్న కుండలిని శక్తిని ఈ కాస్మిక్ ఎనర్జీ యాక్టివేట్ చేస్తూ, అది సుషుమ్నా గుండా మళ్ళీ కుండలిని శక్తి ప్రవాహం ఒక్కొక్క చక్రాన్ని టచ్ చేస్తూ ఆ చక్రాస్ దగ్గర ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేస్తూ సహస్రారం గుండా మళ్ళీ వెళ్ళి ఆ కాస్మిక్ ఎనర్జీతో కలుస్తున్నట్లుగా, ఈ విధంగా శివాశక్తి 2 కలుస్తూ యోగం జరుగుతున్నట్లు భావన చేస్తూ చేయండి. అనులోమ విలోమ శ్వాస తీసుకుంటున్నప్పుడు ఈ విధంగా, శ్వాస వదులుతున్నప్పుడు కుండల శక్తిని అలా పైకి తీసుకెళ్తున్నట్లుగా కూడా భావన చేస్తూ చేయాలి. వెన్నుపూస నిటారుగా ఉందా లేదో గమనించుకోండి. నాలుక కేచిరి ముద్ర, దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర. ఈ 3 జాగ్రత్తలు ఎప్పుడూ గమనించుకుంటూ సాధకుడు ముందుకు వెళ్ళాలి.
శ్వాస బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ శ్వాసతో పాటు మనల్ని ఇబ్బంది పెడుతున్న రుగ్మతులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నట్లు భావన చేస్తూ చేయండి. యద్భావం తద్భవతి. మనం ప్రతిరోజు ఏదైతే అనుకుంటామో సబ్ కాన్షియస్ మైండ్ నమ్మేస్తుంది. అది దానికి నిజమో అబద్ధానికి తేడా తెలియదు. సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న క్వాలిటీ ఏంటంటే అది అబద్ధమైనా నమ్మేసిద్ది. ప్రతిరోజు మీరు అదే 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 అంటుంటే అబద్ధం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ సమస్య లేదు అనుకుంటూ ఉన్నారనుకోండి, ఆల్రెడీ అది సమస్యలు ఉన్నా కూడా లేదని నమ్మిద్దాడు. సో ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ తోటి చక్కగా దాన్ని మనం కనుక ట్యూన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ జరుగుతాయి. సో సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనము సాధన స్టార్ట్ చేసుకోవాలి. అందుకే రోజు నిరంతరం పాజిటివ్ ఎఫర్మేషన్ చేసుకుంటూ ఉంటే అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి. ఒక 21 రోజుల పాటు వదిలిపెట్టకుండా ఎఫర్మేషన్స్ చేసుకోండి. సబ్ కాన్షియస్ మైండ్ దానికి 21 రోజులు టైం తీసుకుంటుంది. ఏదైనా కానీ ఒక ఇన్ఫర్మేషన్ పక్కాగా ఒక ముద్రలాగా దానిలో పెట్టుకోవాలి అంటే, అది నమ్మాలి అంటే 21 రోజుల టైము దానికి పడుతుంది. ఈ విధంగా ప్రాణాయామాల సహాయంతో మనం చక్కగా సబ్ కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేసుకోవచ్చు. మామూలుగా కూర్చొని చేసుకుందామంటే కుదరదు. 2 సార్లు అనుకోగానే అపనమ్మకం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయిద్దో లేదు. అదే మీ ప్రాణాయామాన్ని ఆధారంగా చేసుకొని ప్రశాంతంగా చేయండి. ఆటోమేటిక్గా ఏకాగ్రతతో చేసిన ఆ భావన అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ప్రకృతి కూడా సహకరిస్తుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో అది నెరవేరుస్తుంది. మంచిదైనా అంతే, చెడ్డదైనా అంతే. అందుకే ఎప్పుడు మంచివే కోరుకోవాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ప్రకృతికి కానీ సబ్ కాన్షియస్ మైండ్కి కానీ తెలియదు పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది అనేది ఏం తెలియదు. దానికి ఆలోచన చేసామా అదే ఆలోచనని అంతే ఆ వైబ్రేషన్స్ని మనం రెగ్యులర్గా ఏదైతే జనరేట్ చేస్తూ ఉంటామో, ఏదైతే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటామో అదే ఫ్రీక్వెన్సీని తదాస్తు అంటుంది. సో మన హై ఫ్రీక్వెన్సీ చక్కగా కంపాషన్, ఎదుటి వాళ్ళ పట్ల సహానుభూతి, కరుణ, ప్రేమ ఇలాంటివి ఎక్కువ ప్రదర్శిస్తూ అటువంటి భావాలు మనలో జనరేట్ అవుతూ అవన్నీ ఇంకా బాగా పెరగాలి అనుకుంటూ సాధన చేయండి. ఆటోమేటిక్గా ఆ ప్రేమ అనే ఫ్రీక్వెన్సీని మన శరీరంలో నడుస్తూ ఉంటుంది. అటువంటి ఫ్రీక్వెన్సీ తోటి ఎటువంటి రుగ్మతులు ఏవైనా కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మన చుట్టూలో ఉన్న వాయుమండలం అదంతా కూడా చాలా అద్భుతంగా తయారవుతుంది, పాజిటివ్గా తయారవుతుంది. నెగిటివ్ అనేది మన దరిదాపుల్లో కూడా రాకుండా మనం కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రాణాయామాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎఫర్మేషన్స్కి వాటికి కూడా వాడుకోవచ్చు. ఏదన్నా చేతులు నొప్పులు పుట్టి మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే కాసేపు రిలాక్స్ అయిపోయింది, ధ్యాన స్థితిలో ఉండిపోయింది. అల్టిమేట్ లక్ష్యం ఏంటి? ప్రశాంతమైన మనసుతోటి ఏకాగ్రంగా కాసేపు ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి కేంద్రీకరించి ధ్యాన స్థితిలో ఉండిపోవడం, ఇదే కదా లక్ష్యం. సో కాసేపు రిలాక్స్ అయిపోయి మళ్ళీ ప్రశాంతంగా మళ్ళీ ప్రాణాయామాన్ని స్టార్ట్ చేస్తూ ఇన్నర్ జర్నీ జరగాలి, లోపల జర్నీ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ విధంగా ప్రాణాయామాలు మీకు వీలైనంతసేపు సమయం అనుకూలించిన దాన్ని బట్టి మ్యాక్సిమం ప్రతిరోజు ఒక 40 నిమిషాలైన మినిమం చేస్తే చాలా చాలా మంచిది. ప్రాణాయామం ఆసనాలు అనేది తర్వాత ప్రయారిటీ. ఒక్క ఆసనం చాలు. మనం ప్రశాంతంగా కూర్చోండే విధంగా ఒక్క ఆసనాన్ని మనం గనక సొంతం చేసుకుంటే ఆ ఒక్క ఆసనంతో అద్భుతాలు సృష్టించవచ్చు. 10 రకాల ఆసనాలు భంగిమలు అవసరమే లేదు. పతంజలి మహర్షి కూడా ఒక్కటే ఆసనాన్ని మెన్షన్ చేశారు, స్థిరం సుఖం ఆసనం. అంతే, నిస్థిరంగా సుఖంగా
ఏ భంగిమలో అయితే కూర్చుంటారో అదే ఆసనము. అంతకుమించి ఆయన డెఫినేషన్ ఇవ్వాలి ఆసనానికి. సో అక్కడే అర్థం చేసుకోవచ్చు ఆసనానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటనేది. సో ఆసనాల మీదే మనసు పెట్టుకొని ఆసనాలే జీవితం అన్నట్టు అలా ఉండకూడదు. ఆసనం నుంచి ప్రాణాయామానికి వెళ్ళిపోవాలి, అక్కడే ఆగిపోకూడదు. జీవితంలో రకరకాల మజిలీలు ఉంటాయి. ఏమి తెలియని వాడికి యమనియమాలే జీవితం అలాగా బతుకుతూ ఉంటారు. ఆ తర్వాత స్థాయి మూడో మెట్టు ఆసన స్థితి. ఆసనాలు మెట్టు తర్వాత దాటి ప్రాణాయామం మెట్టుకు వెళ్ళినప్పుడు ఆసనాలు ఎంత తక్కువ స్థాయిలోవి అనేది అర్థమవుతుంది. అలానే ఆసనం తక్కువ అని కాదు, ఒక ఆసనం చాలు అని చెప్పడం ఉద్దేశం. సో ఒక ఆసనాన్ని పర్ఫెక్ట్గా ఒక అరగంట ఒక గంట పాటు మీరు చేయగలిగితే ఆసన సిద్ధి కలిగినట్టే మీకు. సో అటువంటి ఆసన సిద్ధితోటి ఆ ఒక్క ఆసనాన్ని ఆధారంగా చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి సాధనకి. ప్రాణాయామాల్లో కూడా పర్ఫెక్ట్నెస్ వచ్చాక ఆ ప్రాణాయామాల నుంచి ప్రత్యాహారం అంటే కాన్షియస్గా మెలకుగా ఉండే మన జ్ఞానేంద్రియాల 5 కూడా వాటికి ప్రాణశక్తి అందుతున్న అంటే వాటికి అవి రెస్పాండ్ అవ్వకుండా ఉండే విధంగా ప్రత్యాహార స్థితికి వెళ్ళాలి. అంటే కళ్ళతో చూస్తూ ఉంటాం, అయినా కూడా ఎదురుగా దృశ్యం మన మనసు మీద ప్రభావం చూపదు. చేతికి స్పర్శ, చర్మానికి స్పర్శ తగులుతూ ఉంటుంది. ఆ స్పర్శన మనకి తగులుతున్నా కూడా ఆ స్పర్శ తాలూకు భావాలు ఏవి కూడా మనసులో ఉత్పన్నం కాకుండా చూసుకోవడం. చెవులతోటి ఎన్నో శబ్దాలు వినపడుతూ ఉంటాయి మన చుట్టూగా. అవి వినపడుతున్న వాటిని సాక్షిగా గమనిస్తూ ఆ శబ్దాలు మన మనసుని ప్రభావితం చేయకుండా చూసుకోగలిగితే దీన్ని ప్రత్యాహారం అంటారు. అలాగే మిగతా ఇంకా 2 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటుంది. ఎన్నో సువాసనలు లేదా కొన్ని స్మెల్స్, మన గంధము అంటాము, అటువంటి తన్మాత్ర మన శరీరంలోకి వెళ్ళి మన మనసుని ఏకాగ్రంగా ఉంచేదానికి ప్రయత్నం. అంటే మనం ఏంటంటే అది మన మనసుని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవడం. ఇవన్నీ కూడా ప్రత్యాహారం కిందకి వస్తాయి. సో ప్రతి దగ్గర మన మనసుతోటి గమనిస్తూ, నాలుక ఉంది, లాలాజలం ఊరుతూ ఉంటుంది. ఊరుతున్న దాన్ని మనం కట్టడి చేసే విధానం కేచరి ముద్ర వేసుకుంటూ. సో ఆ లాలాజలాన్ని కూడా ఆ విధంగా నాలుక రుచి అది దాని తన్మాత్రని మనం కంట్రోల్ చేస్తూ ఆటోమేటిక్గా ఒకవేళ లాలాజలం ఊరుతున్నా అది మన మనసుని ప్రభావితం చేయకుండా ఈ విధంగా జ్ఞానేంద్రియాలు 5 ప్రత్యాహారం చేసుకుంటాం. తర్వాత స్థాయిలో ధారణ, కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. అటువంటి ఏకాగ్రత మనసుతోటి మనము ధ్యాన స్థితికి ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి. ఇది అష్టాంగ యోగం. ఆ ధ్యానం చేస్తూ ఉండగా సమాధి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత లాస్ట్ 8th స్టెప్ సమాధి స్థితి. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. అనులోమ విలోమ ఎప్పుడైనా కూడా మనం ఎడముక్కు ద్వారా శ్వాస మొదలుపెట్టి చేశాం కాబట్టి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాకే ప్రాణాయామాన్ని ముగించాలి, అర్ధాంతరంగా ముగించవద్దు. స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామాలు 3 సార్లు చొప్పున చేద్దాం. భ్రామరి, 2 చేతులు షణ్ముఖి ముద్ర. డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో. డీప్ బ్రీతింగ్. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. వెన్నుపూస నిటారుగా 4 కేచరి ముద్ర. దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి శరీరం లోపల ఇప్పటిదాకా చేసిన ఆ హమ్మింగ్ శబ్దం ఓంకారాన్ని ఒక జంకారంలాగా చేసాం కదా శబ్దం, ఆ మనసుతోటి గమనిస్తూ ఉండండి.
స్లోలీ రిలాక్స్. ఉద్గిత ప్రాణాయామం 3 సార్లు చేద్దాం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర పెడుతూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించాక ఉండగలిగిన బాహ్య కుంభకం ఉండి మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ ఓంకారాన్ని ఈ మాత్రలు ఆ ఊ మా అర్ధమాత్ర అంటే బాహ్య కుంభకం ఈ విధంగా చేస్తూ 3 సార్లు ఎవరికి వాళ్ళు చేయండి. 3 సార్లు చిన్ముద్ర, చూపుడు వేలు, బటన్ వేలు కలుపుతూ డీప్ బ్రీతింగ్. అలసట అనిపిస్తే రెండోసారి ఓంకారం చాటింగ్ చేయడానికి శరీరం ఏదైనా అలసటగా అనిపిస్తే ఒక్కసారి శ్వాస తీసుకొని వదిలేసి స్టార్ట్ చేయండి ఫ్రెష్గా. చిన్మయ ముద్ర అంటే చిన్ముద్ర వేసిన దాన్ని మిగతా 3 వేళ్ళు ఉన్నాయి కదా వీటిని ముడిస్తే చిన్మయ ముద్ర. ఆది ముద్ర అంటే బటన్ వేలు లోపల పెట్టి దాని మీద మిగతా 4 వేలు పెట్టడం. ఇది ముద్రలు. స్టార్ట్ చేయండి. డీప్ బ్రీతింగ్. Deep breathing. ప్రణవ ప్రాణాయామం మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ శరీరం లోపల నడుస్తున్న శ్వాసల్ని సాక్షిగా గమనిస్తూ ఈ విధంగా నెమ్మదిగా తర్వాత ధ్యాన స్థితికి వెళ్ళిపోయి ఒక పావు గంట నుంచి 20 నిమిషాల పాటు ప్రతిరోజు మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రాపిడ్ చేసుకోండి. అరిచేతుల యొక్క నిలువెచ్చ వేడి కళ్ళకు కట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేసేసాను. రెండు కాళ్ళు ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. వెన్నుపూస నిటారుగా కాలు వేయండి. పాదాలు ముందుకు వెనక్కి. కాలు మెడాలకు ఎక్సర్సైజ్ విధానం. నెమ్మదిగా రొటేషన్ ఇచ్చేసేయండి. పాదాలు యాంకిల్ రొటేషన్ అవుతుంది. రివర్స్. కాళ్ళు కూడా దూరం పెట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. యాంకిల్ రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. సూక్ష్మ వ్యాయామాలు అప్పర్ బాడీకి చేద్దామంటే సమయం దాటిపోయింది. సో మీరు వీలైతే చేసేసుకోండి. సింహక్రియ చేసి ముగిద్దాము. ఎమోషనల్ బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలంటే సింహక్రియ కంపల్సరీగా ప్రతిరోజు 21 టైమ్స్. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, నార్మల్ వాళ్ళు ఒక 10 సార్లు 11 సార్లు అలా పెట్టుకుని చేసుకోండి. చాలా మంచిది. ఎమోషనల్ బ్లాక్స్ వల్లే ఏమన్నా నేను సింహక్రియ అన్నా
సింహక్రియ అన్నారా, సారీ, సింహాసనం. వెరీ గుడ్. అలానే కరెక్ట్ చేయండి, బాగుంటుంది. అంటే పొరపాటుగా ఒకసారి ఏంటంటే ఏదో అనుకుంటుంటాం, ఇంకేదో చెప్తాం. సింహాసన్ స్టార్ట్ చేయండి. థైరాయిడ్ కి చాలా చాలా మంచిది. భుజాలు ఇట్లా మనము స్టిఫ్ గా పెట్టాలి. గొంతు దగ్గర ప్రెషర్ వస్తుంది అప్పుడు. శ్వాస తీసుకోండి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి? శ్వాస తీసుకోవాలి. సెకండ్ స్టెప్ లో నాలికని బయటకు చాపాలి. థర్డ్ స్టెప్ లో కనుగుడ్లని ఆజ్ఞాచక్రం దగ్గర చూస్తూ. ఫోర్త్ స్టెప్ లో శబ్దం చేస్తూ శ్వాసను వదిలేయాలి. ఈ 4 కలిపి ఫాస్ట్ గా చేస్తాము, ఆటోమేటిక్ వస్తుంది. చెప్పేటప్పుడు ఏదో చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. ఒకసారి 2 సార్లు కొత్త వాళ్ళు చూస్తే వచ్చేస్తుంది. గమనిస్తే చేయండి. శ్వాస తీసుకోండి. ఈ విధంగా ఎంత వీలైతే అంత ఎక్కువసేపు శబ్దం చేస్తూ కంఠ భాగంలో రావాలి శబ్దం. మన గుటక వేస్తే కదులుతుంది కదా, ఆ భాగం థైరాయిడ్కి అద్భుతమైనది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయండి. డీప్ బ్రీతింగ్. లాస్ట్ వన్ మోర్ టైం. డీప్ బ్రీతింగ్. నెమ్మదిగా 2 చేతులు రాక చూసుకుని అరిచేతులు ఆ నిలువెచ్చటి వేడిని కంఠం మీద పాము. రెండు చేతులు ధ్యాన ముద్ర. ప్రే చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఓ ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు.